హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆలు మిల్ మేకర్ మసాలా కూర చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న ఆలుగడ్డలు, మిల్ మేకర్స్ వేడి నీళ్ళలో వేసి పిండేసినాం, టమోటా పేస్ట్, కొద్దిగా చింతపండు, ఉల్లిపాయలు, ఒట్టిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టాం కదా, స్టవ్ వెలిగించుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇవన్నీ వేసుకుందాం. ఫ్రెండ్స్ కొంచెం టమోటా పేస్ట్ వేస్తున్నాం. ఫ్రెండ్స్ టమోటా పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకుందాం. ఫ్రెండ్స్ టమోటా పేస్ట్ అంతా మగ్గిపోయింది. ఇప్పుడు మనము మిల్ మేకర్స్ ఆలు ఉడికించుకుని వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ వేసి కలుపుకుందాం. ఇప్పుడు పొటాటోస్ కూడా వేసుకుందాం. ఫ్రెండ్స్ ఉల్లగడ్డలు ఉడికించినవి కూడా వేసుకొని కలబెట్టుకుందాం. వేసి కలబెట్టాం కదా, కొద్దిగా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసి ఇవన్నీ ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు వేసేసుకుందాం. నిమ్మకాయ సైజు అయింది. మూత పెట్టేసి కొంచెం మగ్గనిద్దాం. ఫ్రెండ్స్ ఆలు మిల్ మేకర్ కర్రీలోకి మసాలా దినుసులు ఇవన్నీ వేయించుకొని రోట్లో నూరుకోవడమే ఫ్రెండ్స్, లేదంటే మిక్సీలో పట్టుకోవటమే. ఇప్పుడు ఈ చింతపండు కూడా మనము అంత మెత్తగా పిసికేసి ఆ కర్రీలో వేసుకోవాలి. ఫ్రెండ్స్ కొంచెము చింతపండు పులుసు వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా, ఉడకబెట్టుకొని ఆ మసాలా వేసుకోవడమే. ఫ్రెండ్స్ ఇదిగోండి, మసాలా అంతా పట్టుకున్నాం. ఆ వాసనకే చూడండి గుమగుమలాడుతుంది మిల్ మేకర్ ఆలు మసాలా కూర. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కూరలో మసాలా మొత్తం వేసాము. ఎంత ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టేద్దాం. ఫ్రెండ్స్ ఇది మా చిన్నప్పుడు నేను వేరే వాళ్ళ పెళ్ళికి వెళ్ళిండే మా జైనానం బట్టి వాళ్ళు బగారా రైస్లు వేసి పెట్టారు. ఫ్రెండ్స్ అప్పుడు తెలియదు కదా మనకి, అబ్బా చికెన్ ముక్కలు వేసి బగారన్నం పెడుతున్నారని ఊర్లో అందరినీ పెళ్ళికి పిలిస్తే వాళ్ళకు కూడా చెప్పాను. ఫ్రెండ్స్ నేనైతే, అంటే అప్పుడు తెలియదు కదా మనకి మిల్ మేకర్స్ అని. అందరికీ వాళ్ళు చికెను బగారన్నము అన్నీ పెడుతున్నారు, వెళ్ళండి అని చెప్పేదాన్ని. ఫ్రెండ్స్ నేనైతే మా జైనాన్న ఏ పెళ్ళికి వెళ్ళినా మా జైనాన్న అంబటి వెళ్ళేదాన్ని. ఫస్ట్ అక్కడ వాళ్ళు బంతి మీద స్వీట్స్ అవి పెడితే అవన్నీ తీసుకుంటాను. ఫ్రెండ్స్ అవి తినను, ఇంటికి తెచ్చుకుంటా. ఈ మిల్ మేకర్ వేసి వాళ్ళు బగారన్నంలో వేసి పెట్టారు కదా, ఏమో చికెన్ ముక్కలు వేసి పెడుతున్నారు తిని. ఫ్రెండ్స్ కూర రెడీ అయిందేమో చూద్దాం. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఆలు మిల్ మేకర్ మసాలా కూర. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రాగి ముద్దలేకందు, జొన్న రొట్టెలలోకి, చపాతీలలోకి. అందులో చికెన్ తిందామంటే బాగలేవు కదా ఇప్పుడు, అందుకనే ఫ్రెండ్స్ చేసుకొని తిన్నామంటే బాగుంటుంది, నోటికి టేస్ట్గా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ అంటే నాకు తెలీదు, అప్పుడు పెళ్ళికి పిలుస్తారు కాబట్టి ఇంట్లో అందరు రండి అని. ఊర్లో ఎవరిదన్నా పెళ్ళి అయితే అప్పుడు వెళ్ళామనుకో, ఇలా మిల్ మేకర్స్ కనిపించాయనుకో బగారన్నంలో చూస్తాను, మెత్తగా ఉన్నాయి చికెన్ ముక్కలు ఏమో అనుకుంటాను. ఫ్రెండ్స్ 4th క్లాస్ చదివేటప్పుడు మా జైనాన్న అడిగితే అవి చికెన్ ముక్కలు కాదు మిల్ మేకర్స్ అని చెప్తారు. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. మీకు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఇది ఆలు మిల్ మేకర్ మసాలా కూర? మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఈ రాగి ముద్దలోకి మనము ఆ మసాలా కూర వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ రాగి ముద్ద ఆలు మిల్ మేకర్ కర్రీ ఇలా చేసుకొని తింటుంటే చికెన్ కన్నా మటన్ కన్నా సూపర్ ఉండిద్ది. ఫ్రెండ్స్ ఇదిగోండి రాగి ముద్ద, ఉల్లిపాయ, నెక్స్ట్ లెవెల్, సూపర్ అంటే సూపర్. ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. ఫ్రెండ్స్
నేనైతే చిన్నప్పుడు వీటిని చూస్తే చికెన్ ముక్కలు అనుకునేదాన్ని ఫ్రెండ్స్. ఇలా తింటుంటే